ఇప్పుడైతే లొకేషన్‌కి అయితే వచ్చాను. కస్టమర్‌కి కాల్ చేద్దాం. అభిలాష్ ఇక్కడ కాల్ సింబల్ పైన ట్యాప్ చేస్తే 3 రీజన్స్ అయితే వస్తాయి. ఏదో ఒక రీజన్ పైన సెలెక్ట్ చేసి సబ్మిట్ కాల్ పైన ట్యాప్ చేస్తే కస్టమర్‌కి మనం కాల్ చేయొచ్చు. మేడం పోర్టర్ బుక్ చేశారు కదా మేడం. ఇక్కడ లొకేషన్కి వచ్చాం మేడం. ఇక్కడ ఎస్విఆర్ వాటర్ సొల్యూషన్స్ ఉంది కదా, అక్కడ ఉన్నాం మేడం. సో మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నాం. ఇదే మెటీరియల్ మనమైతే తీసుకెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసరికి బొల్లారం అయితే చూపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్రిప్ అనేది స్టార్ట్ చేసి పెట్టినా. ఇప్పుడు నావిగేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. 11 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడి నుంచి అల్వాల్‌కి. మీరు హైదరాబాద్‌లో ఆరితేరిన వ్యక్తులైతే నావిగేషన్ చూడకుండా కూడా వెళ్ళిపోవచ్చు. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఖచ్చితంగా నావిగేషన్ యూజ్ చేసుకుంటూ మ్యాప్ త్రూ అయితే డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళిపోండి. కానీ హైదరాబాద్‌లో ఎండలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. ఈ ఎండలో మొబైల్ హోల్డర్‌లో మొబైల్ పెట్టిన తర్వాత మొబైల్ చాలా హీట్ అయిపోతుంది. అది ఓవర్ హీట్ అయిపోతుంది. సో, ఎనీవే ట్రాఫిక్ ఉన్నా, ఎండొచ్చినా, వర్షం పడినా, ఏదొచ్చినా సరే మనం ఎర్నింగ్ చేయాల్సిందే. మనం ఎండ్ ఆఫ్ ది డేకి ఒక రూ. 1000 సంపాదించాలంటే ఈ కష్టాలన్నీ తప్పవు మనకి. ఫైనలీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే మనం వచ్చేసాం. కస్టమర్ పెట్టిన లొకేషన్కి రాగానే మనం కస్టమర్కి కాల్ చేయాలి. హలో సార్ ఇక్కడ లొకేషన్కి వచ్చాను సార్ నేను. పోర్టర్ నుంచి ఒక మెటీరియల్ బాక్స్ పంపించారు. అవునవును వచ్చి వస్తున్నారు, కిందికి వస్తున్నారు, పంపిస్తున్నాం 2 నిమిషాలు. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు మేడం గారు అయితే 200 రూపీస్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ మన దగ్గర చేంజ్ లేదు కాబట్టి ఇంకొక 50 రూపీస్ నేనైతే రిటర్న్ గూగుల్ పే నుంచి ఆ అమౌంట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు చూద్దాం పోర్టర్ వాళ్ళు ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ చేశారు, మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి. 11 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఈ ట్రిప్లో మనకి 140 రూపీస్ ఇచ్చారు భయ్యా. వావ్, విచ్ ఈస్ రియలీ గుడ్. కమిషన్ జస్ట్ 8 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. మనం 11 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకి 140 రూపీస్ మనకైతే ఇచ్చారు. సో చాలా మంచిగా ఎర్నింగ్స్ అయితే ఇస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎంతసేపట్లో వస్తుందో అనేది ఇక్కడ మనకి